ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्वादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ ॐ ॐ ब्रह्मदेव सुखभाग्यविधाता ब्रह्मदेव सुखभाग्यविधाता ब्रह्मदेव सुखभाग्यविधाता पाहि पाहि हे भावातीता पाहि पाहि हे भावातीता ब्रह्मदेव सुखभाग्यविधाता। सुखभाग्यविधाता ब्रह्मदेव सुखभाग्यविधाता पाहि पाहि हे भावातीता ब्रह्मदेव सुखभाग्यविधाता। महाविष्णु బ్రహ్మదేవ పరమ పావనమైన ఈ సభారంగాన్ని నీ కామదృష్టిలతో కలుషితమనొచ్చావు. క్షమించు పద్మ సంభవ. ఇది క్షమించరాని మహాపురాత్. అనేక అశ్వమేధాలు క్రతువులు చేసి పుణ్యలోకానికి వచ్చిన నీవింకా కామాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. మరల నరజన్మమెత్తి నీ కామశేషాన్ని తీర్చుకో. పో. ఏం గంగాదేవి కనికరిస్తున్నావా? ఈ అనర్థానికి కారణం నేనే కదా పితామహ. అవును, నీకు దీనిలో భాగం ఉంది కాబట్టి నీవు కూడా భూలోకానికి పోయి నీ కనికరాన్ని కనపరచు. వెళ్ళు. ఆజ్ఞ. నాథ, మీరు ఆగ్రహించినా అనుగ్రహించినా ఏదో బలీయమైన కారణం ఉండకపోదు కదా? ఉంది వాగ్దేవి. భూలోకంలో కురు వంశంలో భీష్ముడను ఒక్క మహాత్ముడు జన్మించవలసి ఉంది. అతని జన్మకు కారణభూతులుగా ఉండదగిన పావనమూర్తులు ఈ గంగా మహావిషులే అని నేను. ఏవో తీయని తలంపులలో ఉన్నట్లున్నావు గంగాదేవి. అదిగో మహావిష్ణుడు. ఓ, ఇప్పటి పేరు శంతనుడమ్మా. ఆ మహానుభావునికి నా వల్ల కలిగిన శాపక్లేశం తీరేలాగా. అదృష్టవంతుడు. ఈ సందర్భంలో చిన్న ఉపకారం చేయాలి తల్లి. నీకు ఉపకారం అన్నారదా? కాదు జాహ్నవి, ఇదిగో ఈ అష్టవశువులు. రెండయ్యా మహానుభావులు, మీ పుణ్యం ఫలించింది. ఏం లేదు తల్లి, ఈ అష్టవశువులు దురాశకులోనే వశిష్ఠ మహర్షి కామధేనుని అపహరించబోయారు. ఈ ప్రభాసుడే నాయకుడు. ఆ మహర్షి కోపించి వీరిని మానవులే జన్మించమని శపించారు. పాపపంకిలమైన సామాన్య స్త్రీ గర్భవాసాన జన్మించగలమా తల్లి? పవిత్రమైన నీ గర్భవాసమును జన్మించినట్లు అనుగ్రహించు. ధన్యురాలను. తల్లిని అష్టవశువులను కనీ పెంచడం కంటే భాగ్యం ఉందా నారదా? అమ్మా, పెంచడం అని మాత్రం అనకు. ఏ పెంచవద్దంటారా? మానవులై జన్మించమనే కాని జీవించమని శాపం లేదు. కాబట్టి పుట్టిన వెంటనే మమ్మల్ని నీటిలో విడిచి శాప విముక్తిని గావించు తల్లి. అయ్యో, కన్న పసికందుల్ని నీటిపాలు చేయమంటారా? జగత్ కళ్యాణం కోసం తప్పుతుందా తల్లి?
ఇటువంటి మహాత్ములకు తల్లినే కూడా బిడ్డలు ముద్దు ముచ్చట్లు చూచుటికైనా నోచుకోలేదా నారద? లేకేం తల్లి, ఇదిగో ఈ ప్రభాసుడే అష్టమపుత్రుడుగా పుట్టి నీకు ఆ వేడుక కలిగించగలడు. నారాయణ నారాయణ. సుందరి, నీ పేరేమి? నా పేరు గంగ. మీరెవరు? నేను ఈ సామ్రాజ్యాధిపతిని, శంతనుడును. నిన్నెక్కడో ఎప్పుడో చూచినట్టుగా ఉంది. గడిసివారే. ఈ సాకుతో పడుచుకున్నని పరిచయం చేసుకుందామనా? పరిచయం కాదు సుందరి, నీవు కటాక్షించినట్టయితే పరిణయమే చేసుకుందామని. పరిణయమే? గంగా, పెళ్లి నీకు ఇష్టం లేదా? లేకి. కానీ నేను కోని హిరణ్యాక్షవరాలు ఇచ్చే పురుషుడేడి? ఏం కావాలో చెప్పు. చెప్పమన్నారా? స్వేచ్ఛగా లోకాలన్నీ తిరిగి వచ్చే స్వభావం నాకు. నేనేది చేసినా ఏమని అడగకూడదు, వద్దని ఆటంకపరచకూడదు. అలాగే నన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చే మహానుభావుడు ఎవరు? నేనే గంగా. నీ స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకము కలిగించను. ఏమి అని ప్రశ్నించను, వద్దు అని వారించను. సమ్మతమేనా? ఈ మాట తప్పినట్లయితే నరకానికి పోతాను. మీరు పోవడం కాదు, మాట తప్పిన ఉత్తర క్షణం మిమ్మల్ని విడిచిపెట్టి నేను పోతాను. తెలిసినా? దేవి, ఏమండి జోస్యులు, ఇంకా గుణిస్తూనే ఉన్నారు. నాకేం చెప్పరా? చెప్పకే. చూడు మాధవ, ఇదే లగ్నం. దీన్ని చూస్తున్న వాడెవడు? పాపగ్రహం. ఏమన్నా? నేను పాపగ్రహాన్నే? అబ్బా, నిన్ను కదయ్యా, ఇక్కడ కేతు. కేతో నీ మూతో నాకెందుకు? ఆడబిడ్డ మగబిడ్డ అది తేల్చండి. మగబిడ్డలయ్యా. మహారాజా, మహారాజా మగ శిశువే అన్నారు జోస్యులు. సంతోషం. మా కురువంశవర్ధనుడు కులదీపకుడు జన్మిస్తాడన్నమాట. మాధవ, 30 దినాలు రాజ్యంలో నిత్య మహోత్సవాలు జరపాలి. రాజ్యంలోని ప్రజలందరికీ తలకొక 100 పణాల చొప్పున బహుకరించాలి. చిత్తం. మహారాజా, క్షమించండి మహారాజా. పురిటికందం తీసుకుని మహారాణి వారి రథం మీద వెళ్తున్నారు. ఎక్కడికి అడిగితే మీ మహారాజా వారిని నన్ను ప్రశ్నించరు, నువ్వు అడుగుతావని కోపించారు ప్రభు. మాధవ, మహారాజా, ఏం చేయగలం? దేవి స్వేచ్ఛకు అడ్డురానని వాగ్దానం చేశాను. చంద్రిక, దేవి గారు పురిటికడేలు వేగంగా రమ్మంటున్నారు. ఏం పురులు లేవే, ఇప్పటికి 7 పురులు పోసాం. ఏం లాభం?
7 బిడ్డల్ని నీటిపాలు చేసిందా తల్లి. సరేలే తొందరగా రావే. నమస్కారం నారద మునీంద్ర, తమ దర్శనం అమోఘం. విశేషం ఏమీ లేదు మహారాజా, నీకు ధన్యవాదాలు చెబుదామని. నాకు ధన్యవాదాలా మునీంద్ర? నిస్సందేహంగా నీవలే భార్యా ప్రేమను ఎంత గాఢంగా ప్రదర్శించిన వారెవరున్నారు? నభూతో నభవిష్యతి. ఎగతాళి చేస్తున్నారా ఋషీంద్ర? లేదు మహారాజా, చూడు, బిడ్డలున్నట్టయితే భార్యా ప్రేమలో కొంతైనా పంచుకుంటారని పురుటి కందులనే త్యజించిన మహాత్యాగి. ఆ మక్కువ తక్కువ కాకుండా నిలుపుకొనడానికి ఈ లోకంలో నీ వంశం నిలుపుగల కులదీపుకులనే త్యజించావు. పరలోకంలో నీకు నీ పితరులకు సద్గతులు కలిగించే పుత్రులనే అక్కర్లేదన్నావు. ఆహా, ఏరీ నీ వంటి వారు మహారాజా. చాలు మునీంద్ర, చాలు. ఈ రంపపు కోత భరించలేను. ఇహానికి పరానికి ఉపకరించే కుమారులు అక్కర్లేదంటానా మునీంద్ర? త్రికాలజ్ఞులు, మీకు తెలియందేముంది? వాగ్దాన పాశభద్రుడు. ఏం చేయగలను? ఏం చేయగలవా? ఏం చేయలేవు మహారాజా. అడుగు, నీ అష్టమపుత్రుడు పుట్టి కావు కావుమని తన్ను కాపాడమంటున్నాడు. లే, వెళ్ళు. కామం కోసం కన్న కొడుకులను బలి చేశాడన్న అపకీర్తి పాలు కాకు. అక్రమ కార్యాన్ని అరికట్టలేని చక్రవర్తిత్వం ఎందుకయ్యా? వెళ్ళు, వెళ్ళు. నారాయణ నారాయణ. అగో, చూశారా మహారాజా మన ముద్దుల కుమారుణ్ణి? చూశాను గాని గంగా, ఈ బిడ్డను నీ ఇష్టం వచ్చినట్టు చేయనివ్వను. మహారాజా, 7 పాపలను పురిటి కందులను తీసుకొని పోయి నీటి పాలు చేశావు. చాలదు, కామానికి దాసుడన్న ఇంతవరకు ఊరుకున్నాను. ఇక సహించలేను. ఆ బిడ్డను. వద్దు మహారాజా, వద్దు, వద్దు మహారాజా, వద్దు మహారాజా. తల్లి బిడ్డల్ని విడదీయకండి. తల్లివా? నువ్వొక భూతానివి. నిజమే, కానీ ఆ 7 బిడ్డల్ని అలా చేయక తప్పింది కాదు. అందుకు బలీయమైన కారణం ఉంది. ఈ చిట్టి తండ్రిని అలా చేయవలసిన అవసరం లేదు. ఈ కుమార్ని అల్లారి ముద్దుగా పెంచి మీకు అప్పగించాలని నా ఉద్దేశం. నిజంగానా దేవి? ఆగండి, ఆడిన మాట తప్పారు. నన్ను ఆటంకపరిచారు కనుక మిమ్మల్ని విడిచిపోక తప్పదు. సెలవు. దేవి, గంగా, గంగా, గంగా.